సాయి కుమార్ గారి ఆహ్వానం మేరకు హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్స్లో శంభాలా సినిమా ప్రత్యేకమైనటువంటి షో చూడడం జరిగిందండి. దాని గురించి ఒక 4 మాటలు చెప్పాలనిపించింది. సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక ముఖ్య ఆచారం, చూడ్డానికి మనకి చిన్న ఆచారంలాగా అనిపిస్తుంది. అదే ఘంటానాదం. ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రక్షసాం అంటాను చూసారా. కుర్వే ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం. శుభప్రదమైనటువంటి దైవిక శక్తుల్ని ఆహ్వానిస్తూ అశుభప్రదాలైనటువంటి రాక్షస శక్తుల్ని వెళ్ళగొట్టేందుకు ఈ ఘంటానాదం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి మనం అన్ని శుభకార్యాలకు కూడా ఘంటానాదం చేస్తాం. గుళ్ళో గంట కొడతాం. దాని వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సైన్స్ ఏమిటి, మన ఆచారాలు ఎంత గొప్పవి అని సనాతన ధర్మానికి సంబంధించి సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పేలాగా తీసినటువంటి అద్భుతమైనటువంటి ఒక సినిమా అండి ఇది. తప్పక ఇలాంటి సినిమాలు ప్రోత్సహించాలి అనేది నా అభిప్రాయం. గతంలో ఒక 10-12 సంవత్సరాలకు పూర్వం చూస్తే కనుక హిందూ వ్యతిరేక సినిమాలు ఎడాపెడా తీసేస్తూ ఉండేవారు. మనవాళ్ళు కూడా గతి లేక అలాంటివే చూస్తూ ఉండేవారు, ప్రోత్సహించేవారు. కానీ ఇవి అలాంటి రోజులు కావు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా హిందూ వ్యతిరేక సినిమాలను మనం ఆమోదించకూడదు, ప్రోత్సహించకూడదు, గట్టిగా వ్యతిరేకించాలి. శంభాల వంటి సినిమాలను గట్టిగా ప్రోత్సహించాలి. దృష్టిలో పెట్టుకోండి. అవకాశం ఉన్నవారు తప్పక చూడండి.